ఇవాళ భద్రాచలంలో శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీరామచంద్రుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. భక్త కోటికి నేనున్నానని కొండంత అభయాన్నిచ్చాడు. ఉదయం నుంచి మాడ వీధులన్నీ సందడిగా మారాయి. కళ్యాణమూర్తులు శోభయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే ఆ ప్రాంతమంతా శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రసాద్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మిథిలా మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో రమాదేవి ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత వైదిక పెద్దలు శ్రీరామరాజ్యంలో ప్రజా శ్రేయస్సు ఎలా వర్ధిల్లిందో వివరించారు. గోదావరి నుంచి తీసుకువచ్చిన పుణ్యజలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతపట్టి కిరీటాన్ని ధరించిన రాముల వారిని చూసి భక్తజనం మురిసిపోయింది. సమర్పించడం జరిగింది. మనకి సంస్కృతంలో ఉంగరానికి ఉన్నటువంటి పేర్లు రెండే రెండు, ఒకటి అంగుళీయకము, రెండు ముద్రిక అనేటువంటి. సేవాపరాహ శివ సురేష కృషానుధాని అంటారు. సేవాపరాహ అష్టదిక్పాలకులైనటువంటి వారంతా కూడా సేవాపరులై ఆ రామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో సేవ చేయాలి అనేటువంటి భావనతో శివ సురేష కృషానుధర్మ, పరమశివుడు, ఇంద్రుడు, కృషానుడు, అగ్నిదేవుడు అన్నమాట. కృషానుడు అంటే అగ్నిదేవుడు, ధర్మరాజు, వీళ్ళందరూ కూడా దిక్పాలకులు. శివ సురేష కృషాను ధర్మ రక్షోంబునాథ అంటే అష్టదిక్పాలకులుగా ఉండేటువంటి కుబేరుడు, నైరుతి, వాయువు మొదలైనటువంటి వీరందరూ సేవాపరాహ ఆ స్వామివారికి ఈ పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి పట్టాభిషేక సందర్భంగా ఎల్బీ స్టేడియం రాజకీయ కార్యక్రమాలకు వేదిక అయిందని, ఇక ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ క్రీడా మైదానంగా మార్చుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాసనసభ మండలి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం ప్రారంభించారు. ప్రపంచ స్థాయి క్రీడలు జరిగేలా 700 కోట్లతో గచ్చిబౌలి స్టేడియాన్ని మార్చబోతున్నామన్నారు. వచ్చే 3 నెలల్లో పనులు ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు ముఖ్యమంత్రి. మత్తు వదలండి, మైదానాలు పట్టండి అని మేము స్లోగన్స్ ఇస్తే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి మెస్సీని తీసుకొస్తే విమర్శించిన నోళ్లు డ్రగ్ డాన్ లాంటి వ్యక్తులను తీసుకువస్తే ఆనందపడేవారా అని ప్రశ్నించారు. మునిగి తేలుతూ నిరంతరం సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతోటి ప్రజా జీవితంలో ఉండే వాళ్లకు ఒక స్ఫూర్తి, విశ్రాంతి, ప్రజలకు ఒక ఆదర్శ నాయకుడిగా నిలబడడానికి ఇది ఒక మంచి అవకాశం. అందుకే శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులందరికీ క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతమైన విన్యాసాలు, అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని నేను అనడం లేదు, కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ ఎల్బీ స్టేడియం వేదికగా మారుతుంది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈ ఎల్బీ స్టేడియంకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన క్రీడాకారులు ఈ మైదానంలో ఆడడమే కాదు, ఈ మైదానంలో శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా మంత్రివర్గంలో మహమ్మద్ అజారుద్దీన్ గారు మంత్రిగా ఉన్నారంటే భారతదేశానికి క్రికెట్ కెప్టెన్గా పనిచేసి ఈ దేశానికి వన్నె తెచ్చిన క్రీడాకారుడు ఈరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు క్రీడాశాఖ మంత్రిగా పనిచేస్తున్న వాకిటి శ్రీహరి గారు రంజీ మ్యాచెస్ వరకు క్రికెట్లో ఆడిన క్రీడాకారుడు ఈరోజు క్రీడల మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్ ఠాకూర్ ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్పర్సన్గా పనిచేసి క్రీడల్ని ఆనాడు ప్రోత్సహించి
సానియా మిర్జా లాంటి క్రీడాకారిణులను ఆనాడు ఈ దేశానికి రాష్ట్రానికి పరిచయం చేసిన సందర్భం. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 2007 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం కానీ అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం కానీ తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలు కానీ క్రీడా స్ఫూర్తి కానీ కనుమరుగై క్రీడలు అంటే ఎట్లుంటాయి, ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది. అందుకే ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అభివృద్ధి, వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదేవిధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి మనకు ఒక అడ్వైజర్ను కూడా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన అందించాలంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒలింపిక్స్లో మనకు ఎక్కడ కూడా పథకాల సంగతి దేవుడెరుగు, పోటీలోకి ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్ కూడా మనకు రావడం లేదు. దీనికి ప్రధానమైన కారణం పాలకులు క్రీడల మీద దృష్టి పెట్టకపోవడమే. నేను ఆ మధ్యకాలంలో సౌత్ కొరియాకు వెళ్ళిన, ఆ మొత్తం దేశ జనాభా ఒక తెలంగాణ జనాభా అంతా కూడా లేదు. సౌత్ కొరియాలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన, యూనివర్సిటీ ఒక 30 ఎకరాలలో ఉండే క్యాంపస్. ఆ 30 ఎకరాలలో ఉండే క్యాంపస్కి చిన్న మన రాష్ట్రాన్నంతా లేని దేశానికి ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్ ఆ దేశానికి వస్తే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి 16 గోల్డ్ మెడల్స్ వచ్చిన ఒక యూనివర్సిటీలో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని స్వాగతించడానికి ఆ కళాశాల విద్యార్థిని వచ్చింది. ఆ విద్యార్థిని నాకు బొకే అందించిన తర్వాత పరిచయం చేస్తే, వాళ్ళ యాజమాన్యం నాకు పరిచయం చేస్తే, ఆ అమ్మాయికి ఆర్చరీలో ఒలింపిక్స్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్ ఒక యంగ్ గర్ల్, షీ హాజ్ రిసీవ్డ్ 2 గోల్డ్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్. మనం నిజంగా ఆలోచన చేయాలి. 140 కోట్ల జనాభా ఉండి ఒక్క గోల్డ్ మెడల్ను తెచ్చుకోలేకపోతే 3-4 కోట్ల జనాభా ఉండే సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తీసుకొని ఒక్క యూనివర్సిటీ 16 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుందంటే ఆ దేశ పౌరులకు ఉన్న పట్టుదల మనకు లేని విషయాన్ని ఈరోజు మనందరం గుర్తు తెచ్చుకోవాలి. అందుకే క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వరల్డ్ కప్ ఛాంపియన్ సాధించిన సిరాజుద్దీన్ని ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ సాధిస్తే నిజామాబాద్ ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి ఈరోజు గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇవ్వడమే కాకుండా 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహించే పరిస్థితి. పారా ఒలింపిక్స్లో దీప్తి జువాన్జీ ఈరోజు గోల్డ్ మెడల్ మన సిల్వర్ మెడల్ సాధిస్తే గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి ఈరోజు క్రీడలలో రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అందుకే ఈ మైదానంలో ఉన్న విద్యార్థులకు నా సూచన, చదువుతో పాటు క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి. క్రీడా మైదానంలో రాణించినా కూడా ప్రభుత్వం గుర్తించి గౌరవించి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. క్రీడల మీద ఆసక్తి పెంచుకోండి, క్రీడల్లో రాణించండి.
దేశ గుర్తింపు గౌరవాన్ని పెంచడమే కాదు, మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ స్ఫూర్తిని పెంచడానికి మా శాసనమండలి శాసనసభ్యులను ఈరోజు వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు నాగరాజు గారు నేషనల్స్ హాకీ ఆడిండు. నిన్నగాక మనము ఒలింపిక్స్ సంబంధించిన హాకీ, ఈరోజు మనము వరల్డ్ కప్కి సంబంధించిన ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేసినాం. ట్రై నేషనల్ ఫుట్బాల్ కాంపిటీషన్స్, వరల్డ్ కాంపిటీషన్స్ని మనం ఇక్కడ వాటిని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా వివిధ రంగాలలో క్రీడల్ని ప్రోత్సహించుకుంటూ ముందుకు బ్యాక్ టు న్యూస్. ఇంటింటి నుంచి సేకరించే చెత్తను ఎక్కడ నిల్వ చేయాలి, ఎలా నిర్వహించాలి అనే ప్రశ్న కరీంనగర్ నగరపాలక సంస్థను ఇంకా వెంటాడుతూనే ఉంది. మానేరు నదీ తీరంలో ఏర్పాటు చేసిన డంప్ యార్డు సంవత్సరాలుగా చెత్తతో నిండిపోతూ నగరానికి పెద్ద సమస్యగా మారింది. వేసవి కాలంలో మంటలు అంటుకోవడం, పొగ వ్యాపించడం, కాలుష్యం పెరగడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరిస్తామని ఎన్నోసార్లు హామీలు వచ్చినా పరిస్థితి మాత్రం మారలేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెరుగుతున్న జనాభాతో పాటు చెత్త ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించే విధానం అమల్లో ఉన్నప్పటికీ ఆ చెత్తను శాస్త్రీయంగా నిర్వహించేందుకు సరైన స్థలం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం కరీంనగర్ పెద్దపల్లి బైపాస్ రోడ్డులో ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని మానేరు నది తీరంలో ఏర్పాటు చేసిన డంప్ యార్డుకే నగరంలోని చెత్తంతా తరలిస్తున్నారు. నగరం విస్తరిస్తున్న కొద్దీ చెత్త పరిమాణం పెరుగుతుండటంతో ఈ డంపింగ్ యార్డ్ సామర్థ్యం పూర్తిగా దాటిపోయింది. చెత్త సేకరణ ఒక భాగమైతే వేస్ట్ మేనేజ్మెంట్ మరో క్లిష్టమైన ప్రక్రియ. తడి, పొడి చెత్తను వేరు చేయాలని నగరపాలక సంస్థ నిర్ణయించినా ఆచరణలో మాత్రం పూర్తిగా అమలవడం లేదు. ఇళ్లకు వేర్వేరు డబ్బాలు ఇచ్చినా చాలా మంది రెండు చెత్తలను కలిపే ఇస్తున్నారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో డంప్ యార్డుకు వెళ్లే చెత్త పరిమాణం తగ్గడం లేదు. తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారీ, పొడి చెత్తను రీసైక్లింగ్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో అమలులో లేవు. దీంతో మానేరు తీరంలోని ఈ డంప్ యార్డు నగరానికి మరింత ప్రమాదకరంగా మారుతోంది. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తలో వేసవికాలంలో తరచూ మంటలు చెలరేగుతున్నాయి. ఒక్కసారి మంటలు అంటుకుంటే రోజుల పాటు పొగ, దుర్వాసనలు చుట్టుపక్కల కాలనీలను కమ్మేస్తున్నాయి. ఆటోనగర్, కోతిరాంపూర్ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లు ఉపయోగించి మంటలను అదుపు చేస్తున్నప్పటికీ పూర్తిగా ఆర్పడం చాలా కష్టంగా మారుతోంది. మరో 2 సంవత్సరాల్లో వరుసగా ఇలాగే మంటలు చెలరేగగా ఈ ఏడాది కూడా అలాంటి ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యను కేంద్ర నిధులతో పరిష్కరిస్తామని కొత్త మేయర్ శ్రీనివాస్ చెబుతున్నారు. 100 కోట్లు మంత్రివర్యులు అప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్జీ గారు ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి సహకారంతో, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్జీ సహకారంతో డంప్ యార్డ్ విషయంలో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుంది. డంప్ యార్డు సమీపంలోనే ఎల్లమ్మ దేవాలయం ఉండటంతో అక్కడికి వచ్చే భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రాంతంలో తాటి చెట్ల వనం ఉండటంతో గౌడ కులస్తులు కళ్లు తీసి విక్రయిస్తుంటారు. కానీ చెత్త నుంచి వచ్చే దుర్వాసన, పొగ కారణంగా ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు కూడా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. బైపాస్ రోడ్డుపై పొగ వ్యాపించి రహదారి కనిపించని పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. పొగ కారణంగా దగ్గు, జలుబు, అస్తమా వంటి సమస్యలతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డంప్ యార్డు సమస్య రాజకీయంగానూ చర్చకు వస్తోంది. గత ఏడాది జనవరిలో కరీంనగర్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ డంప్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని, ఇందుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో చొప్పదండికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. కరీంనగర్, వరంగల్ మధ్య హుజురాబాద్ ప్రాంతంలో చెత్తతో నడిచే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి కరీంనగర్ చెత్తను అక్కడికి తరలిస్తామని ప్రకటించారు. అయితే గతంలో సుల్తానాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన శాలివాహన పవర్ ప్లాంట్ కొద్ది కాలానికే మూతపడిన అనుభవం ఉండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొత్త డంప్ యార్డు కోసం ఇతర గ్రామాల్లో స్థలం కేటాయించాలంటే స్థానికులు ఒప్పుకోవడం లేదు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డంప్ యార్డును సందర్శించి సీఎం హామీని గుర్తు చేస్తూ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. బీజేపీ నేత బండి సంజయ్ తో పాటు కొత్త మేయర్ కొలగాని శ్రీనివాస్ కూడా డంప్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఇప్పటికీ స్పష్టమైన చర్యలు కనిపించడం లేదు. ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లేదు. హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. అందుకే ఇవాళ కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వరంగల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఇచ్చి వరంగల్లో ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి ఈ రెండింటిని కలుపుతాం.
జంట నగరాలలాగా కరీంనగర్ను వరంగల్ని అభివృద్ధి చేసి ఈ రెండింటి మధ్యలో ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి ఒక దేశానికి ఆదర్శంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్స్గా వరంగల్ అండ్ కరీంనగర్ని తీర్చిదిద్దుతాం. కేంద్ర మంత్రికి గతంలోనే రిప్రజెంటేషన్ చేసాం కాబట్టి అది కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ యొక్క డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం అన్నటువంటి మాట కరీంనగర్ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతోంది. ఇదే సమయంలో మానేరు నది తీరంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. దీనిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చెబుతున్నాయి. అలాంటి ప్రదేశంలోనే చెత్త కుప్పలు ఉండటం ఈ ప్రతిపాదనలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పెరుగుతున్న నగరానికి సరిపోయే విధంగా శాస్త్రీయ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే మానేరు తీరంలోని ఈ డంప్ యార్డ్ భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓరుగల్లులో సాంకేతిక విద్యను అందిస్తూ ఎంతో మందిని తీర్చిదిద్దిన ఆ పాలిటెక్నిక్ కాలేజీ 7 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఒకప్పుడు ఆ కాలేజీలో సీటు లభిస్తే మెరిట్ స్టూడెంట్గా గుర్తింపుతో పాటు తమ పిల్లలు ఆ ఇన్స్టిట్యూట్లోనే చదువుకోవడం ప్రెస్టేజ్గా భావించేవాళ్లు తల్లిదండ్రులు. అందుకే ఒక్క సీట్ కోసం ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో సిఫార్సు చేసి చేయించుకునేవాళ్లు. 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీపై స్పెషల్ స్టోరీ. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 ఏళ్లు పూర్తి చేసుకుంది. సాంకేతిక విద్యలో తనదైన గుర్తింపును కలిగిన ఈ కాలేజీ తొలుత సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులతో ప్రారంభమైంది. నగరంలోని అజంజాహి మిల్లులోని ఓ షెడ్డులో 120 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభమయ్యాయి. వరంగల్లోని ప్రస్తుత ఎన్ఐటి, అప్పటి ఎస్ఐసి తరగతులు తొలినాళ్లలో ఈ పాలిటెక్నిక్ కాలేజ్లోనే జరిగాయి. ఇక్కడ చదివిన వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. ఐపీఎస్, ఐఏఎస్, శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయ రంగాల్లో రాణించారు. జూలై 10, 1955లో వరంగల్ నగరంలో 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అప్పటి కేంద్ర సహాయ విద్యాశాఖ మంత్రి డాక్టర్ కెఎల్ శ్రీమతి శంకుస్థాపన చేశారు. సుమారు 20,000 మంది విద్యార్థులు ఇక్కడి కళాశాల నుంచి సాంకేతిక విద్యను అందిపుచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీటుకు అధిక డిమాండ్ ఉండేది. ఉత్తమ విద్యను అందించడంలో నాడు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 2వ స్థానంలో నిలిచిందని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. 77-80 బ్యాచ్ సెమిస్టర్ సిస్టమ్ అప్పుడే ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఇయర్ వైజ్ స్కీమ్ ఉండేది, సెమిస్టర్ సిస్టమ్ ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు. సో అప్పుడు డిసిప్లిన్ ఏంటంటే టీచర్ లోపల రాకముందే స్టూడెంట్స్ అందరు ప్రతి క్లాస్లో 60 మంది రెడీగా ఉండేవాళ్ళు. అంత డిసిప్లిన్గా ఉండేది. ఇదంతా గార్డెన్ ఉండేది మొత్తం. తర్వాత ఇది డంగు సున్నంతో కట్టింది. దాదాపు ఇప్పటికి 70 సంవత్సరాల నుండి పెద్ద మేజర్ రిపేర్ చేయించకుండా ఉంది. సో మేము చదువుకున్న టైంలో పాలిటెక్నిక్ నుండి బయటికి రాగానే హైదరాబాద్ ఫ్యాక్టరీకి వెళ్ళగానే ఇమీడియట్గా జాబ్ అనేది ఇచ్చేవాళ్ళు. జూనియర్ టెక్నికల్ స్కూల్ స్థాయి నుంచి డిప్లొమా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యను అందించే స్థాయికి ఎదిగిన వరంగల్ పాలిటెక్నిక్ లో విద్యను అభ్యసించిన వారు అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించి ఉన్నత స్థానాలలో స్థిరపడి ఉన్నారు. 1995-96లో సిఈసి కంప్యూటర్స్ కోర్సులను ప్రారంభించారు. వీటితో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తున్నారు. పూర్వ విద్యార్థులు వరంగల్ పాలిటెక్నిక్ కాలేజ్లో తాము చదువుకున్న రోజులను, అప్పటి కాలేజీకి ఉన్న డిమాండ్ను గుర్తు చేసుకుంటారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు ఉందని అంటున్నారు. 1978-79లో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో నేను జాయిన్ అయినాను మొదటి సంవత్సరంలో. తర్వాత 81-82 ఇయర్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాను. నాతో పాటు మా మిత్రులందరికీ కూడా వెంటనే 83లోనే మాకు జాబులు వచ్చినవి. ఈ ఇంజనీరింగ్లో అసిస్టెంట్ ఇంజనీర్స్ కానివ్వండి, చీఫ్ ఇంజనీర్స్ వరకు కూడా అందరూ పదోన్నతులు పొందినారు. ఈ మన ఓరుగల్లు గడ్డపై ఉన్నటువంటి మన ఈ పాలిటెక్నిక్ చాలా పేరు పొందినటువంటి కళాశాల. ఇక్కడ చదివిన విద్యార్థులు ఓఎస్ఈఎల్, హెచ్ఎల్, జెన్కో, ఎన్పీడీసీఎల్, హెచ్సిఎల్, డిఆర్డీఓ, ఇస్రో, ఐడిపిఎల్, ఫార్మా రంగం, ఇతర పేరుగాంచిన సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టి పదవీ విరమణ చేశారు. ఈ నెల 29న కాలేజీ ప్రాంగణంలో 70 సంవత్సరాల వేడుకను నిర్వహించడానికి పూర్వ విద్యార్థుల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు హాజరవుతారని పూర్వ విద్యార్థుల అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ పూర్వ విద్యార్థుల సంఘం 2007లో మేము స్థాపించాము. ఇప్పుడు ఇది 2026 వచ్చాము. ఇప్పుడు ఈ 70 సంవత్సరాల వేడుక కాలేజీ బిల్డింగ్ పాతగా అయిపోయి దాన్ని కూలగొడుతున్నారు. కొత్త బడ్జెట్ శాంక్షన్ అయింది మన ఎమ్మెల్యే గారి చలవ వల్ల. కొత్త బడ్జెట్ శాంక్షన్ అయింది, కొత్తది కడుతున్నారు. ఈ 70 ఏళ్ళ వేడుక చేసి పాత విద్యార్థులందరికీ జ్ఞాపకాలన్నీ మిగులుస్తామనే ఉద్దేశంతో మా పూర్వ విద్యార్థులందరం కలిసి ఈ వేడుకను ఒకటి మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం సార్. చూశారుగా 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చరిత్ర. అయితే ప్రస్తుతం ఈ భవనం అత్యంత శిథిలావస్థకు చేరుకోవడంతో పూర్వ విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వాన్ని ఒప్పించి 28 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడంతో పాటు 6 నెలల కిందట నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవన పునర్నిర్మాణం చేస్తున్నారు. త్వరలో పాలిటెక్నిక్ విద్యార్థులకు మెరుగైన తరగతి గదులు, ల్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంగ్లీష్ మీడియం చదువుల మాయలో పడి మాతృభాష అయిన తెలుగు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ రోజుల్లో ఒక సర్కారు బడి మాత్రం తెలుగు అక్షరాల నందనవనంలా వికసిస్తోంది. ఈ బడిలో విద్యార్థులను మార్కుల కోసం కాకుండా భావాలను పలికించే భావ కవులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ సర్కారు బడి ప్రత్యేకతలపై V6 స్పెషల్ స్టోరీ. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట జెడ్పీ హై స్కూల్ కేవలం పాఠాలు చెప్పే స్కూల్ మాత్రమే కాదు, భావితరాల కవులను తీర్చిదిద్దుతున్న అక్షరాల ఆలయంగా మారింది. మాతృభాష తెలుగును సరిగ్గా మాట్లాడడమే కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో ఈ స్కూల్ పిల్లలు మాత్రం కవితలతో కదం తొక్కుతున్నారు. ఈ మార్పుకు కారణం తెలుగు టీచర్ నర్సింగోజీ నరేష్ చారి. 2018లో ఈ పాఠశాలకు బదిలీపై వచ్చిన ఆయన విద్యార్థుల్లో తెలుగు భాషపై మక్కువ పెంచేందుకు సరికొత్త మార్గాలు ఎంచుకున్నారు. విద్యార్థులు తెలుగు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా గొప్ప కవుల రచనలను పిల్లలకు పరిచయం చేశారు. ఆ పిల్లల యొక్క భావం, వాళ్ళ యొక్క సాహిత్య నైపుణ్యం కానీ వారి యొక్క భాషా విధానం కానీ చూసి ఈ ప్రాంతానికే ఈ కవులను తయారు చేసేటటువంటి ఒక ఈ నీటి ప్రభావం ఇప్పుడు ఉన్నటువంటి భాష ఉపాధ్యాయులందరూ కూడా పిల్లల యొక్క ప్రోత్సహిస్తూ కవిత్వాలు రాయటం. 300కు పైగా పద్యాలు చెప్పేటటువంటి పిల్లలు ఈ పాఠశాలలో చాలామంది ఉన్నారు. మంచి నైపుణ్యంతో కవిత్వం రాయటం, వాటన్నిటికీ మనం ఒక రూపకల్పన చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే గత మార్చి 11వ తారీఖు నాడు ఈ సంకలనాన్ని తీసుకొచ్చినాం. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలి, శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, సినారే, విశ్వంభర వంటి కావ్యాల ద్వారా భావ వ్యక్తీకరణకు బాటలు వేశారు. నందిని సిద్ధారెడ్డి, అలిశెట్టి ప్రభాకర్ వంటి ప్రజా కవుల శైలిని వివరించి కవితా వస్తువును ఎలా ఎంచుకోవాలో విద్యార్థులకు నేర్పించారు నరేష్ చారి. ప్రకృతి నుంచి సామాజిక సమస్యల వరకు ప్రతి అంశంపై విద్యార్థులు కలం పట్టేలా ప్రోత్సహించారు. దీంతో వారి సృజనాత్మకత వికసించి విద్యార్థుల్లో కవిత్వం పట్ల ఆసక్తి పెరిగింది. ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ రంగంపేట పాఠశాలలో 2018లో ఇక్కడికి తెలుగు ఉపాధ్యాయుడిగా వచ్చాను. వచ్చిన తర్వాత కొత్తలో ఫస్ట్ బాగా చదివే పిల్లలు, మధ్యస్థంగా చదివే పిల్లలు, ఏం చదివరాని పిల్లలు, ఈ 3 భాగాలుగా విభజించేసి బాగా చదివే పిల్లలకి ఈ కవిత్వం రాయడం, కథలు రాయడం, పాటలు రాయడం అనే ప్రక్రియలపైన కొంచెం దృష్టి సారించాను. ఇవి కూడా మనం దాంతో కార్యక్రమాలతో పాటుగానే ఇవి కూడా కొనసాగించాను. ఎందుకంటే తెలుగులో చివరికి ఉంటుంది క్రియేటివ్ రైటింగ్లో, అందులో భాగంగానే ఇవి చేయించాను. ఈ కృషి ఫలితంగానే వెలుగు రేఖలు అనే కవితా సంకలనం వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 78 మంది విద్యార్థులు రాసిన 146 కవితలతో ఈ పుస్తకం ముద్రించబడింది. హెచ్ఎం ఉపేందర్ రెడ్డి ప్రోత్సాహం, ఉపాధ్యాయురాలు విజయ నిర్మల సహకారంతో ఈ సంకలనం రూపుదిద్దుకుంది. మా పాఠశాలలో చాలా వరకు చదువుకే కాకుండా మిగతా కార్యక్రమాలకు కూడా పాల్పంచుతారు. మా సంవత్సరంలో పుస్తకం ఆవిష్కరణ కావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా పాఠశాలలో పోయిన సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి సార్తోని అవార్డు తీసుకోవడం జరిగింది. మా పాఠశాల నుంచి దాదాపు 80 మంది వరకు కవులుగా ఉన్నారు. మాకు బాల కవులుగా ఒక పేరు వచ్చింది. మాకు ఈ పేరు రావడానికి కారణం మా తెలుగు పండిత్ చారి సార్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా మా చారి సార్ గారు అయితే మళ్ళీ ఎంతో ప్రోత్సహించారు. 9వ తరగతి నుంచే మేము కవితలు రాయడం స్టార్ట్ అయింది. కవితలు రాస్తుండగా తప్పులను సార్ సర్చ్ చేశారు. ఇంకా సార్ మళ్ళీ ఎంతో ప్రోత్సహించి మా కోసం ఈ బుక్ అనేది రిలీజ్ చేశారు. వెలుగు రేఖలు అనే పుస్తకంలో 70కి పైగా విద్యార్థులము మేము కవితలు రాసాము.
అయితే దాంట్లో నాకు మొదటి కవిత రావడం నాకు ఎంతో మంచి అనిపించింది. కవితలు రాయడం అనేది ఒక స్కిల్ అని కూడా చెప్పచ్చు. అట్లా బుక్స్ రాయడం, పాటలు, ఇలా మనం ఎంతో అభివృద్ధి పొందుతాం. చెట్లు, పువ్వులు మాత్రమే కాదు, డ్రగ్స్ వంటి సామాజిక అంశాలపై కూడా ఈ చిన్నారులు చైతన్యవంతమైన కవితలు రాస్తున్నారు. మాతృభాషపై మమకారం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని ఈ రంగంపేట బడి నిరూపిస్తోంది. మేము తెలంగాణ వాళ్ళం, మరి కులం బట్టుడు ఎట్లా అంటారా, గది మా భాషల, గది మా యాసల తెలుస్తుంది. మేము తెలంగాణ వాళ్ళం, మాకు భాష అంటే అభిమానం, యాస అంటే ప్రాణం, మా ప్రాణం ఉన్నదే గా యాసల, మాకు గుర్తింపునిచ్చిందే గీ ఆశ. అంత రక్త సంబంధాలు లెక్కుంటాం, అందరం ఒకరికొకరం అయినోళ్ళమే. చుట్టరికంతో మెదిలేటోళ్ళం కానీ రాజరికం చూపేటోళ్ళం కాదు. మమ్మల్ని నమ్మినోళ్ళను ఆపదొస్తే ఆదుకునేటోళ్ళం కానీ ఆగం చేసేటోళ్ళం కాదు. నట్టేట్లా ముంచేటోళ్ళం అసలే కాదు. మా ఆచారాలు అంటారా బాగా పసందు ఉంటాయి. నువ్వు ఉట్టి నుంచి పోయేదాకా నిన్ను మోస్తుంది ఈ నీలమ్మ కదా. మరి ఏనాడైనా ఎవరైనా దండం పెడతారా? మేము పెడతాం. నువ్వు బతకడానికి గాలినిచ్చే ఈ చెట్లు కదా, మరి ఏనాడైనా వాటిని యాది చేసుకున్నావా? మేము 3 పూటలా కట్టి పూజలు చేస్తాం. ఏడన్నా చూసి రగి చిత్రం, మేము పువ్వులను కూడా పూజిస్తాం. రాళ్ళల్లో దేవులను చూసేటోళ్ళం, బోనం పెట్టేటోళ్ళం. ఇక మనుషులలో చూడమా, కవులే లేరు మీ గడ్డ మీద అని అన్నోడి ముక్కు మీద ఏలు పడేటట్టు అబ్బురపరిచే కవులకు పురుడు పోసింది మా తెలంగాణ. కన్న తల్లసుంటి ప్రకృతిని పూజించేటోళ్ళం కానీ పాడు చేసేటోళ్ళం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ వాళ్ళం, మేము గిట్లనే ఉంటాం. ఇలాంటి ఉపాధ్యాయులు, ఇలాంటి విద్యార్థులు ఉన్నంతకాలం తెలుగు భాష వెలుగులు ఎన్నటికీ మసకబారవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్తో పోలిస్తే చాలా ఎక్కువగానే మంచిగా ఉంది. కార్పొరేట్ స్కూల్లో చదువుమని చెప్తారు కానీ ఇక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే స్పోర్ట్స్, స్పీచెస్ కానీ, వ్యాసరచన పోటీలు కానీ, కవితలు రాయడం కానీ చాలా బాగా నేర్పించారు. మాకు కవితలు రాయడానికి సపరేట్గా క్లాసెస్ ఏం తీసుకోలేదు. మా నరేష్చారి సార్ గారి ప్రోత్సాహం వల్ల మేము రాయడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వారి ఇంటికి వెళ్ళి కొద్దిసేపు నేర్చుకోవడమో, లేదంటే సార్కి ఖాళీ టైం ఉన్నప్పుడు, లేదో మాకు ఖాళీ టైం ఉన్నప్పుడు మేము నేర్చుకోవడం జరిగింది. మార్కుల వేటలో పడి మాతృభాషను మర్చిపోతున్న ఈ కాలంలో అక్షర సేద్యం చేస్తూ తెలుగు తోటను సాకుతున్న నరేష్చారి సంకల్పం నిజంగా అభినందనీయమని పలువురు చెబుతున్నారు. ఈ బాల కవులే రేపటి తరానికి దిశానిర్దేశం చేసే నిజమైన వెలుగురేఖలుగా నిలుస్తారని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీకొట్టింది లారీ. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ట్యాంకర్ స్టీరింగ్ విరగడంతో అది రోడ్డుపైనే అడ్డంగా నిలిచిపోయింది. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2 గంటలకు పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఫుడ్ పాయిజన్ అయింది. హవేలీ హల్దీ ఫంక్షన్లో భోజనం తర్వాత 41 మందికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో బాధితులను నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 4 చిన్నారులను సంగారెడ్డి ఏరియా హాస్పిటల్కి తరలించారు సిబ్బంది. పెద్దపల్లి జిల్లా నందిమేడారం బాలుర రెసిడెన్షియల్ స్కూల్కు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిబ్బంది. గ్యాస్ సిలిండర్స్ లేకపోవడంతో కట్టెల పొయ్యితోనే వంటలు చేస్తున్నారు సిబ్బంది. సమయానికి వంటలు రెడీ కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ రెసిడెన్షియల్ స్కూల్లో నెలకొన్న గ్యాస్ సిలిండర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది. నందిమేడారం బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, పెద్దపల్లి డిస్టిక్, ధర్మారం మండలం. నేను ఇక్కడ 6 months డిప్యూటీ వార్డెన్గా నాకు ఇన్ఛార్జ్ ఉంది. ఇన్ని రోజుల నుంచి ఏం గ్యాస్కి ఎలాంటి ప్రాబ్లం కలగలేదు, కానీ ఒక 15 days నుంచి చాలా ప్రాబ్లం కలుగుతున్నది.
పిల్లలకు ఏమో కామన్ డైట్ మెనూ అనేటువంటిది స్టేట్ వైడ్ ఇంప్లిమెంటేషన్ చేశారు. దానిలో భాగంగా ఈ గ్యాస్ సరిగా రావట్లేదని అప్పుడప్పుడు మేము పిల్లలకు స్నాక్స్ ప్రిపరేషన్ కోసము కట్టెల పొయ్యి మీద వాళ్ళకు స్నాక్ ప్రిపరేషన్ చేయాల్సి వస్తున్నది. చాలా ఇబ్బంది కూడా అవుతున్నది. పిల్లలకేమో అన్ని ఫ్రీక్వెంట్గా అన్నీ అందించాల్సి ఉంటుంది. ఇక వాటి ప్లేస్లలో ఒక్కొక్కసారి ఫ్రూట్స్ కానీ పల్లిపట్టి కానీ అలా ఇవ్వవలసి వస్తున్నది. కట్టెల పొయ్యి మీద పాపం వాళ్ళ వర్కర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుకుంటూ అయినా పిల్లలకు కరెక్ట్గా మెనూ అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఐటమ్స్. మహబూబాబాద్ జిల్లా కేందరంలో మిషన్ భగీరథ కార్యాలయానికి నీటి సరఫరా నిలిచిపోయింది. వారం రోజులు దాటినా పట్టించుకొని మిషన్ భగీరథ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ఆఫీసులో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగులు. కొన్ని రోజులుగా తాగునీరు బయట నుంచి కొనుగోలు చేసి తాగుతున్నామని చెప్తున్నారు ఉద్యోగులు. ఆఫీస్ ఆవరణలో ఉన్న చేతి పంపు కూడా పని చేయడం లేదు. ఈ నీటి సమస్యపై వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మిషన్ భగీరథ ఆఫీస్కి వాటర్ సరఫరా చేయాలని కోరుతున్నారు ఉద్యోగులు. ఢిల్లీ వేదికగా నిర్మల్ జిల్లాకు 2 ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు దక్కాయి. వివిధ జిల్లా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గాను స్కాచ్ అవార్డులను సొంతం చేసుకుంది నిర్మల్ జిల్లా. ఈ అవార్డులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత శాఖలతో కలిసి స్వీకరించారు. కొయ్య బొమ్మల వారసత్వాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగపడే పొనికి వన పెంపకానికి జాతీయ స్థాయి స్కాచ్ అవార్డు లభించింది. జిల్లాలో అమ్మ రక్షిత అనే వినూత్న కార్యక్రమం ద్వారా మాతృత్వ మరణాలు తగ్గించేందుకు మరో స్కాచ్ అవార్డు లభించింది. వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్తో కలిసి కలెక్టర్ ఈ అవార్డును స్వీకరించారు. జిల్లాకు సంబంధించి జాతీయ వేదికపై అవార్డు రావడం ఎంతో గొప్ప విషయమన్నారు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.